కష్టపడి కట్టిన 160 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు 7,500 కోట్ల రూపాయలకి వనుకో అమ్ముకొని పోయింది. ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులు కడితే 4-5% మితికి లోన్లు దొరుకుతాయి. 11% అప్పులు తీసుకొచ్చిండా సొంతం కోసం చేస్తుండేనా? ఇవాళ 11%తోనే అప్పులు తేవడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఎక్కడుండదు. మీ పోలీస్ స్టేషన్లలో వస్తాయి. పెద్ద పెద్ద కుటుంబాల పిల్లలు వ్యసనాలకు బానిసలై ఊరి మీద పడి అప్పులు చేసి ఆస్తులన్నీ అమ్మేస్తుంటారు. అట్లనే ఔటర్ రింగ్ రోడ్ అమ్మేసారు. ఆయల్ల కష్టపడి కట్టిన 160 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు 7,500 కోట్ల రూపాయలకి వనుకో అమ్ముకొని పోయింది. గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్లు ఉన్న భూములన్నీ అమ్మేసిండు. ఒకప్పుడు గ్రామాలలో శ్రీమంతులు ఉంటే వాళ్ళ పిల్లలు సరైన ప్రయోజకులు కాకపోతే ఎట్లా ఏ విధంగా అయితే ఆస్తులన్నీ అమ్ముకొని ఖర్చు పెడతారో అట్లనే తెలంగాణ రాష్ట్రంలో కూడా 10 సంవత్సరాల పరిపాలన జరిగింది. నేను వచ్చిన తర్వాత ఒక గుంట భూమి కూడా ఈ రోజు వరకు అమ్మలే.